హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మెన్స్ అంటే బ్యాటర్స్లో సెంచరీ చేసిన వాళ్ళు, బౌలర్స్లో 5 వికెట్స్ ఆల్ తీసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా మాట్లాడితే ఇషాన్ కిషన్. ఐపీఎల్లో రెండవ మ్యాచ్లోనే ఆర్ఆర్ వర్సెస్ హైదరాబాద్ తలపడింది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ తన సత్తా ఏంటో చూపించాడు. ఈ నాకుతో హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా తన వైపు తిప్పుకున్నాడనే చెప్పాలి. ఏకంగా 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 220 స్ట్రైక్ రేటుతో 106 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరినీ అలరించాడు. ఎస్ఆర్హెచ్ గెలుపుకి ఒక కారణమయ్యాడు. తర్వాత చూస్తే తన బ్యాట్ నుంచి అంతగా పరుగులు రాబట్టలేకపోయాడు. లక్నోతో డకౌట్, ఢిల్లీతో 2 పరుగులు, కోల్కతాతో 2 పరుగులు, గుజరాత్తో 17 పరుగులు చేసి సరిపెట్టుకున్నాడనే మనం చెప్పుకోవాలి. ఇక ముందు నుంచి తన బ్యాట్ నుంచి పరుగులు రావాలని మనం అందరం ఆశిద్దాం. చూస్తే 10th మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. 3.4 ఓవర్స్లోనే కేవలం 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. 9.5 ఎకానమీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నాడు. మొట్టమొదటి స్పెల్లోనే ట్రావెస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ ఓటమికి కారకుడయ్యాడు. తర్వాతి స్పెల్లో ముల్డర్, హర్షల్ పటేల్ వికెట్లు తీసి 5 వికెట్ల ఘనత సాధించాడు. ఆ మ్యాచే కాదు, అంతకుముందు ఎల్ఎస్తో జరిగిన మ్యాచ్లో కూడా 4 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత సిఎస్కే మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసి 6.8 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేశాడనే చెప్పుకోవాలి. అయితే ఇది మిచెల్ స్టార్క్కి ఓ మంచి సీజన్ కాబోతుందని మనందరం ఆసక్తి. చూస్తే ఎంఐ వర్సెస్ ఎల్హెచ్ 16th మ్యాచ్. ఈ మ్యాచ్లో మన హార్దిక్ పాండ్యా ఇండియన్ ఆల్రౌండర్ 4 ఓవర్స్ వేసి 36 పరుగులు ఇచ్చి 9 ఎకానమీతో 5 వికెట్లు సాధించాడు. కానీ ఈ మ్యాచ్లో ఎంఐ విజయం సాధించలేదు. అయితే ఈ సీజన్లో గొప్ప ఫామ్లో ఉన్నాడనే చెప్పాలి. ప్రతి మ్యాచ్లో వికెట్లు తీసుకుంటూ, రన్స్ స్కోర్ చేస్తూ తనదైన స్టైల్లో హార్దిక్ పాండ్యా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. తర్వాత జరిగిన ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో అటు బాలుతోనూ ఇటు బ్యాట్తోనూ మంచి ప్రదర్శన రాబట్టాడు. బ్యాట్తో కేవలం 15 బంతుల్లోనే 42 పరుగులు చేసి పంజాబ్ వర్సెస్ సిఎస్కే. మొదటగా పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్లో కుర్రాడైన ప్రియాన్స్ ఆర్య ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో పాతుకుపోయి చెన్నై బౌలర్ల మీద విరుచుకుపడుతూ కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 245 స్ట్రైక్ రేటుతో 103 పరుగులు చేసి పంజాబ్ విజయంలో ఒక కీలక పాత్ర పోషించాడనే మనం చెప్పుకోవాలి. అంతేకాక తను ఆడిన మొదటి మ్యాచ్లో జీటీ మీద కేవలం 23 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 204 స్ట్రైక్ రేటుతో 47 పరుగులు చేసి క్రికెట్ అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు.